కటు ఓటుకు కోట్లు వ్యవహారంలో చంద్రబాబు తప్పు చేసినందువల్లే మంత్రులు ఉన్నతాధికారులతో వరుస సమావేశాలు పెట్టుకుంటున్నారని తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీష్ రావు ఆరోపించారు. ఏసీబీ విచారణ నేపథ్యంలో ఏపీ సర్కార్కు భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు. చంద్రబాబుకు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఫోన్లో వాయిస్ తనదో కాదో చెప్పాలని సవాల్ విసిరారు. హైదరాబాద్లో మీడియాతో మాట్లాడిన హరీష్ రావు ముడుపుల వ్యవహారంలో టీడీపీ నేతల తీరును తప్పుబట్టారు. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. చట్టం ముందు ఎవరు కూడా అతీతులు కారు. దేశ ప్రధానమంత్రి పివి నరసింహారావు గారికి సైతం గతంలో ఈ నోటుకు ఓటు లాంటి కేసెస్లో, జేఎంఎం కేసెస్లో వారికి కూడా మరి శిక్ష తప్పనటువంటి పరిస్థితి మనం చూసాం. సో అది రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఈ దేశానికి ప్రధానమంత్రి, మంత్రి, ఎంత పెద్ద అధికారి, ఎంత చిన్నవాడు అనేది కాదు. తప్పు చేసినప్పుడు ఎవరైనా శిక్ష పడక తప్పదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి భయం పట్టుకొని ఎప్పుడు ఏం జరుగుతుందో, తప్పు చేసిన వాడు కదా, తప్పు చేసిన వాళ్ళు సహజంగానే భయపడతారు. సో ఆ తప్పును కప్పిపుచ్చుకోవడానికి గంటకో మంత్రితో ప్రెస్ మీట్ పెట్టించుడు, గంటకో ఒక లీకులు ఇచ్చుడు, ఏమో చేసేస్తామని మాట్లాడుతున్నారు. కానీ ఇలా ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం ఒక పారదర్శకమైన ప్రభుత్వం. డైరెక్టర్ జనరల్ ఖాన్ గారు కుండ బద్దలు కొట్టినంత స్పష్టంగా చెప్పారు. అసలు ఫోన్ ట్యాపింగ్ అనే ప్రశ్నే లేదు, ట్యాపింగ్ జరగనే లేదు అని చెప్పినారు. తర్వాత తిరిగి అదే ఎందుకు మాట్లాడుతున్నారు? అసలు ఈ ట్యాపింగ్ వ్యవహారం ఎందుకు ముందుకు వచ్చింది? మీరు అసలు విషయాన్ని తెలుగుదేశం పార్టీ అడ్రస్ చేస్తలేదు. ఆ ఫోన్లో స్టీఫెన్సన్ ఎమ్మెల్యే గారితో మాట్లాడింది చంద్రబాబు నాయుడా కాదా? ముందు దాని సూటిగా సమాధానం చెప్పండి. ఆ గొంతు మీదా కాదా? ముందు సమాధానం చెప్పండి. ఒక తెలుగుదేశం నాయకుడు అంటాడు ఆ గొంతు మాది గానే కాదు, మా నాయకుడే మాట్లాడలేదని ఒక మంత్రి అంటాడు. ఇంకో మంత్రి అంటాడు అక్కడక్కడ మాట్లాడింది అతికిచ్చి పెట్టిండ్రు అని ఇంకో తెలుగుదేశం మంత్రి అంటాడు. ఇంకొక ఆయన అంటాడు ఫోన్ ట్యాపింగ్ అయింది అంటాడు. అసలు ఎవరిది నమ్మాలి? తెలుగుదేశం పార్టీ 3 మాటలు మాట్లాడుతుంది. నేను సూటిగా అడుగుతున్నాం చంద్రబాబు నాయుడును, నువ్వు నోటుకు ఓటు లంచం కేసులో టీఆర్ఎస్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్తో ఫోన్లో మాట్లాడింది చంద్రబాబు నాయుడా కాదా? ఆ గొంతు నీదా కాదా? ముందు సమాధానం చెప్పు సూటిగా.